హాయ్ మాస్టర్స్. ఈరోజు మనం చెప్పుకునే క్లాసు ధ్యానం శరణం గచ్చామి. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకు ఎన్నో వేల సంవత్సరాల కిందట బుద్ధుడు మనకు ఈ జ్ఞానాన్ని అందించారు. ఆహ్, శ్వాస మీద ధ్యాస అన్న జ్ఞానాన్ని, ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని మళ్ళీ మనకు ఈ యుగంలో పత్రిజీ గురువు గారి ద్వారా మనందరికీ కూడా ఈ ఈ యొక్క ధ్యానము, ఈ జ్ఞానము అందించబడుతుంది. అందుకు హృదయపూర్వకంగా ముందుగా బుద్ధ భగవానుడికి, పత్రి సార్‌కి, అదేవిధంగా ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన వంశీ సార్‌కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. ఆహ్, ఈ ముందుగా ఈ ధ్యానం శరణం గచ్చామి అన్న దానికంటే ముందుగా మనము బుద్ధుడు అందించిన బుద్ధం శరణం గచ్చామి అన్న పాయింట్‌ని కొద్దిగా తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఎందుకు ఇది బుద్ధం శరణం గచ్చామి అని ఎందుకు ఈ వాక్యాన్ని బుద్ధుడు మనకు అందించాడు? అంటే కేవలం ఈ ఒకే ఒక్క వాక్యము బుద్ధం శరణం గచ్చామి అన్న వాక్యంతో బుద్ధుడు ప్రపంచంలోని అందరిని కూడా మార్చాడనమాట. అయితే ఈ బుద్ధం శరణం గచ్చామి అన్న వాక్యానికి మీనింగ్ ఏంటంటే బుద్ధికి శరణుజొచ్చండి అని. మరి బుద్ధి బుద్ధికి శరణుజొచ్చాలి. మరి బు బుద్ధి బుద్ధి మనకు బుద్ధిని మనం వికసింప చేసుకోవాలి అంటే ఏం చెయ్యాలి? ఎలా వికసిస్తుంది మనకు బుద్ధి? అంటే దానికి ఏం చేయాలంటే కేవలం ధ్యానమే మార్గము. అంటే ఇంకే దాని ద్వారా మనకు బుద్ధి వికసితం అనేది కాదనమాట. కేవలం ధ్యానం ద్వారా మాత్రమే మనకు బుద్ధి వికసించబడుతుంది. అందుకే మనకు బుద్ధికి శరణుజొచ్చండి అంటే అంకిత భావంతో ఉండాలి. కాబట్టి బుద్ధికి శరణుజొచ్చండి అని బుద్ధం శరణం గచ్చామి అన్న దానిని మనకు బుద్ధ భగవానుడు అందించాడు. అయితే ఈ భూమి మీదకి ఎంతోమంది మహనీయులు ఎన్నో వేల సంవత్సరాల కింద నుంచి ఎంతో జ్ఞానాన్ని అందిస్తూ, బుద్ధిని అందిస్తూ ఎంతో మారాలి అని చెప్పేసి ఈ భూమి మీద అందరికీ జ్ఞానాన్ని అందిస్తున్నారు. అయినా సరే ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో యుగాల నుంచి ఈ జ్ఞానాన్ని అందిస్తున్నప్పటికీ ఇంకా ఈ యుగంలో కూడా ఇంకా ఈ భూమి రక్తసిక్తంగా ఉంది. గడిచిన 3000 సంవత్సరాల్లో 5000 యుద్ధాలు జరిగాయి అంటే, ఎంత రక్తసిక్తంగా ఉంది. ఎంత జ్ఞానం అందించినా, ఎంతమంది ఎన్ని రకాల జ్ఞానాన్ని అందించినా కూడా ఎందుకింత రక్తసిక్తంగా ఉంది ఈ భూమి అంటే, కేవలం ఒకే ఒకటి అన్నమాట. బుద్ధి వికసితం కాలేదు. మరి ఆ బుద్ధి వికసితం కానందుకే ఇంకా అందరూ ఈ గొడవలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, హత్యలు, ఆత్మహత్యలు ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. మరి అదే బుద్ధి వికసితమవుతే ఏమవుతుంది అంటే, ఏమీ ఉండదు. ప్రశాంతంగా ఉంటుంది. చక్కగా ఒకరికొకరు అర్థం జేసుకుంటారు. ఎటువంటి యుద్ధాలు జరగవు. అందుకని మనకు ఈ బుద్ధం శరణం గచ్చామి అన్న ఒక నానుడి ద్వారా బుద్ధుడు ఎంతో ప్రపంచమంతటా మార్చడానికి ఎంతో ప్రయత్నం చేశాడనమాట. అయితే ఈ బుద్ధికి శరణుజొచ్చాలంటే ధ్యానం ఒకటే మార్గము అనని చెప్పుకున్నాం. అయితే ఈ ధ్యానం ద్వారా మనం బుద్ధిని వికసింప చేసుకోవాలంటే మళ్ళీ దీంట్లో ఆహ్, ఈ బుద్ధి వికసించాలంటే 4 కావాలి. ధ్యానం ఒక్కటే సరిపోదు. ధ్యానంతో పాటు ఏం తెలుసుకోవాలి అండ్ ఏం కావాలి అంటే మొదటగా ప్రతిరోజు ధ్యానం చెయ్యాలి. ఎందుకు ధ్యానం చెయ్యాలి అంటే ధ్యానం చేయడం ద్వారా మనసు మనల్ని కంట్రోల్ చెయ్యదు. మన కంట్రోల్‌లో మనసుంటుంది. అందుకే చూడండి ధ్యానంలో కూర్చొని మనం ధ్యానం చేస్తున్నంత సేపు మన మనస్సు అనేది కంట్రోల్ అవుతూ మెల్లిగా మన ఆధీనంలోకొస్తుంది. ఎప్పుడైతే మనస్సు మన ఆధీనంలోకొస్తుందో అప్పుడు మనం చక్కగా ఏ ఏ ప్రలోభాలకు లొంగిపోమనమాట. ఎవరైనా మనల్ని ఏదైనా కోప్పడినట్టు మాట్లాడినా దానిని ఎంత ఆహ్, ప్రశాంతంగా తీసుకుంటాం. ఓకే. అంటే అన్నాడులే. ఏమవుతుంది? సరేలే అన్నట్టుగా లైట్‌గా తీసుకుంటాం. అదే ఇంతకుముందు ధ్యానం చేయకముందు ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, వాడలా అన్నాడు, ఇలా అన్నాడు అని చెప్పి ఒకరికొకరు నిందించుకోవడము, లేదంటే కోప్పడడం, కొట్లాడడం ఇవి ఇవి జరిగేవి. అదే ఎప్పుడైతే మన మనస్సు మన ఆధీనంలో ఉంటుందో అప్పుడు
ప్రశాంతంగా ప్రతి దానిని మనం అర్థం చేసుకోగలుగుతాం. అందుకని ప్రతిరోజు ధ్యానం చేయాలి. అదే విధంగా సజ్జన సాంగత్యం. ప్రతిరోజు కూడా సజ్జనులతోనే సాంగత్యం చేయాలి. సజ్జనుడే మన జీవితాలను మారుస్తాడు. ఎందుకు అనంటే సజ్జనుడికి ఆ యొక్క జ్ఞానం తెలుసు. ఆ అనుభవ జ్ఞానం ఉంది. ఆ నాలెడ్జ్ ఉంది. కాబట్టి అతడి యొక్క ఆ యొక్క జ్ఞానం ద్వారా మనము చక్కగా మారతామనమాట. అందుకే సజ్జనులతోనే సాంగత్యము. తర్వాత అధ్యయనం. స్వాధ్యాయనం అంటే సెల్ఫ్ చెకింగ్. ఎందుకు నేనిలా ఉన్నాను? ఎందుకు నేనిలా ప్రవర్తిస్తున్నాను? ఎందుకు నేను ఇంతగా టెన్షన్ పడుతున్నాను? ఎందుకు ఇంకా ఏడుస్తున్నాను? ఇంత జ్ఞానం తెలిసినా? అని ఇలా ప్రతి విషయానికి, ప్రతి సమస్యకు, ప్రతి కారణానికి కూడా మనం మన వేలో సెల్ఫ్ చెకింగ్ చేసుకోవాలనమాట. నిరంతరం సెల్ఫ్ చెకింగ్ ఉండాలి. ఎప్పుడైతే సెల్ఫ్ చెకింగ్ ఉంటుందో, మనము ఎంతవరకు ఎదిగాము, ఎంతవరకు మనలో మార్పు వచ్చింది అన్నది మనకు అర్థమవుతుంది. అందుకే స్వాధ్యయనం అన్నది చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రబోధాలు. ఈ ప్రబోధాలు అంటే జ్ఞానం. జ్ఞానం వినాలి, చెప్పాలి. ఇప్పుడు క్లాసులు వింటున్నాం. విన్నదాన్ని మనకర్థమైంది. ఎంతవరకు అర్థమైంది? ఎంతవరకు ఆ పాయింట్ అర్థమైంది? ఆ పాయింట్‌ని మనం ఇతరులకు షేర్ చేసుకున్నప్పుడు అది ఇంకా మనలో సంపూర్ణంగా, దృఢంగా నిలిచి ఉంటుందనమాట. అందుకని మనం నిరంతరము ఆహ్, ఆ యొక్క ప్రబోధాలను వింటూ ఉండాలి, చెప్తూ ఉండాలి. ఈ బుద్ధి వికసించాలి అంటే కేవలం మనకు ధ్యానంతో పాటు సజ్జన సాంగత్యం, స్వాధ్యయనము, ప్రబోధాలు. ఇవి 4 కూడా బుద్ధి వికసించడానికి మార్గాలు. అయితే ఈ 4 ఖచ్చితంగా ఉంటే మన జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఈ ధ్యానం శరణం గచ్చామి. ఎందుకు అంటే ఇక్కడ ధ్యానానికి శరణుజొచ్చండి. ధ్యానానికి శరణుజొచ్చితే మన బుద్ధి వికసితమవుతుంది. అయితే దీని గురించి ఇంకా సంపూర్ణంగా తెలుసుకునే ముందు భగవద్గీతలో మనకు ఒక శ్లోకం యొక్క మీనింగ్‌ని మనకిక్కడ అందించారు. ఒక 7 అంశాలనిచ్చారనమాట. ఆ 7 అంశాల ద్వారా మనకు ఈ బుద్ధం శరణం గచ్చామి అన్న టాపిక్ ఏంటి అన్నది క్లియర్‌గా అర్థమవుతుంది. మొదటి పాయింట్, విషయ చింతన చేయు మనిషికి ఆ విషయం పట్ల ఆసక్తి కలుగును. రెండవది, విషయాన్ని పొందుటకై కోరిక కలుగును. మూడవది, ఆ కోరిక వలన మోహం ఏర్పడును. 4, అది తీరనప్పుడు క్రోధం ఏర్పడును. 5, క్రోధం వలన స్మృతి అంటే అవేర్‌నెస్ ఎరుక చిన్నాభిన్నం అగును. 6, ఎరుక కోల్పోయిన బుద్ధి నశించును. ఏడవది, బుద్ధి నశించడం వలన మనిషి స్థితి నుండి పతనమగును. ఇవి ఈ ఒక భగవద్గీతలో ఒక శ్లోకం యొక్క తాత్పర్యంని ఒక 7 పాయింట్స్‌గా విభజించి మనకు వంశీసార్ అందించారనమాట. అయితే ఈ 7 పాయింట్స్‌లో ఆహ్, ఏంటి అంటే ఒక విషయ చింతన మనం ఎప్పుడైతే చేస్తామో, విషయ చింతన అంటే ఒక కోరిక లేదంటే ఒక విషయం మీద ఇది కావాలి, అది కావాలని కోరుకోవడం, ఇక్కడికి వెళ్ళాలని కోరుకోవడం, ఏదైనా సరే విషయం అనేది. ఆ విషయం చింతన చేసి, చేసి చివరికి ఏమవుతామంటే మనిషి స్థితిని మొత్తం కూడా పతనమవుతుంది. అయితే ఇక్కడ మరి అడగకూడదా? మనకు ఆశ ఉండకూడదా? ఒక కోరిక కోరుకోకూడదా అంటే కోరుకోవాలి. ఖచ్చితంగా ఆశ ఉండాలి. కానీ ఆ ఆశ దురాశగా మారకూడదు. ఒక మోహంగా మారకూడదు. దురాశగా మారకూడదు. దుఃఖంగా మారకూడదు. ఎప్పుడైతే ఆశ మోహంగా మారిందో, దురాశగా మారిందో, దుఃఖంగా మారిందో ఖచ్చితంగా మనిషి పతనమవ్వడం ప్రారంభమవుతుంది. అందుకనే మనకెప్పుడు కూడా ఈ విషయ చింతన అన్నది ఎంతవరకుండాలి అంటే కోరిక కోరుకోవాలి. ఆ కోరిక నెరవేరినా, నెరవేరకపోయినా దాన్ని బ్యాలెన్స్‌గా ఉంచుకునే స్థితిలో మనముండాలి. అయితే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఇంకా క్లియర్‌గా మనం మొదటగా దీనిని అర్థం చేసుకుందాం. ఎందుకంటే ధ్యానం శరణం గచ్చామి అన్న దానిని కూలంకషంగా ఈ ఈ 7 పాయింట్స్ ద్వారా చక్కగా వర్ణించారనమాట. అయితే ఒకరోజు ఒక తల్లి తన భర్తను ఒక కోరిక అడుగుతుంది. అది ఏదైనా సరే, ఏదో ఒక కోరిక అడుగుతుంది. దానికి భర్త ఒప్పుకోడనమాట. అంగీకరించడు.
ఆమె చాలా కోపంతో "నాకు అది ఇస్తావా? ఇవ్వవా?" అంటే "నేనివ్వను" అంటాడు మొండిగా. అనేవరకి "సరే నువ్వివ్వవా? సరే అయితే నేను చనిపోతాను" అంటుంది. అంటే "సరే నీవు ఏం చేసుకుంటావో నీ ఇష్టము ఏమైనా చేసుకో" అని చెప్పి ఆ భర్త అంటాడు. అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంటే, ఆ కోపము, ఆ ఉద్రేకంలో బయట తన కొడుకు చిన్న పిల్లవాడు. ఒక 4 ఏళ్ల పిల్లగాడు. బయట ఆడుకుంటూ ఉంటాడు. ఆ బాబును ఇంట్లోకి పిలుస్తుంది కోపంలో. ఇదంతా కూడా కోపంతో చేస్తున్న చర్యలు. అయితే లోపలికి పిలిచి కిరసనాయిలు తన మీద పోసుకుంటుంది. ఆ బాబు మీద పోసేస్తుంది. పోసేసి అగ్గిపుల్ల గీసేసి అంటుపెడుతుంది. అయితే ఆహ్, ఇంకా వాళ్ళను కాపాడతారు కదా జనాలు. కాపాడిన తర్వాత హాస్పిటల్‌లో ఈమెనేమో ఒక 30% కాలిపోయింది. బాబు ఏమో 80% కాలిపోయి ఒక గ్రిల్‌లో పెట్టారనమాట. ఆ గ్రిల్‌లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఆ బాబును ఆ స్కిన్ అదంతా ఎవరు టచ్ చేయగూడదనమాట. ఇంకా వాళ్ళు చాలా ఇబ్బంది స్థితిలో ఉంటారనమాట. అలాంటప్పుడు వాళ్ళు గ్రిల్‌లో పెడతారు. అదే ఆ తల్లి ఆ సమయంలో ఆ హాస్పిటల్‌లో నేనే నా కొడుకుని చంపుకున్నాను. నేనే చంపాను అని చెప్పేసి ఏడుస్తుంది. చివరికి ఒక వారం రోజుల తర్వాత ఆ బాబు చనిపోవడం జరిగింది. ఇది ఎగ్జాంపుల్. అయితే ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనకి ఏం చెప్తున్నాడు? ముందుగా చెప్పిన 7 పాయింట్స్‌ని రివర్స్‌గా మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ ఆ బాబు చనిపోయాడు. ఆమె కూడా శరీరం కాలిపోయింది. అంటే అక్కడ ఏం జరిగింది అంటే తన స్థితిని అంతా కూడా పతనమైంది. నేను మనిషిని అన్న స్థితి అంతా కూడా పతనమైపోయింది. అది ఎందుకు పతనమైంది అంటే బుద్ధి నశించడం వలన. మరి బుద్ధి ఎందుకు నశించింది అంటే ఎరుక కోల్పోవడం వల్ల. ఎరుక ఎందుకు కోల్పోయింది అంటే క్రోధం క్రోధమొచ్చింది. ఆ క్రోధం రాడానికి కారణం ఏంటి అంటే ఆహ్, త హ్మ్, ఒక కోరిక కోరింది. అది తీరలేదు. మరి కోరిక ఎందుకు కోరింది అంటే విషయ చింతన చేసింది. అంటే అది నాకు కావాలి, అది నాకు కావాలి అని ఆ విషయం మీదే చింతన చేసింది. మనం విషయం కోరుకోవడం తప్పు లేదు. కానీ విషయ చింతన చేయడం చాలా చాలా తప్పు అన్నమాట. అంటే ప్రతి క్షణం నాకది కావాలి, నాకది కావాలని కోరుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే ఈ విషయ చింతన చెయ్యడం వల్ల ఖచ్చితంగా మనిషి స్థితి పతనమవుతుంది. అందుకనే మనము బ్యాలెన్స్ స్థితిలోకి ఈ ధ్యానం ద్వారా వస్తామన్నమాట. అయితే ఆహ్, ఒక చిన్న పాయింట్. ఇంకొకటేంటంటే రీసెంట్‌గా ఒక సినిమాలో ఒక డైలాగ్ విన్నాను. అది చాలా బాగా నచ్చింది. అది ఏంటంటే ఒక రోజులో ఒక 30 నిమిషాల పాటు నాకు నచ్చని విధంగా జరిగినంత మాత్రాన నేను ఆ రోజంతా లేదంటే కొన్ని రోజుల పాటు ఏడుస్తూ ఉండాలా? నేను బాధపడుతూ ఉండాలా? అని హీరో అంటాడనమాట. నాకు చాలా బాగా అనిపించింది. నిజమే కదా! ప్రతి సెకండ్ కూడా ప్రతి విషయం కూడా మనకు నచ్చే విధంగా జరగాలనే రూల్ ఏం లేదు కదా! కొన్ని కొన్ని నచ్చని విధంగా జరుగుతాయి మన జీవితంలో. అప్పుడు కూడా మనము ఎప్పుడైతే అలాంటి పాజిటివ్ తత్వంతో ఉంటామో ఆటోమేటిక్‌గా మనము ఆ ప్రెషరు అదంతా నుంచి ఆ ప్రెషర్ నుంచి బయటకొచ్చేస్తాము. మన మనస్సు అనేది మన ఆధీనంలో ఉంటుంది చక్కగా. అందుకని మనము ఎప్పుడు కూడా మన మనస్సును మనం ఆధీనంలో పెట్టుకునే విధంగా ప్రయత్నం చేయాలన్నమాట. ఇక్కడ విషయ చింతన చాలామంది దీనిని అయితే ఈ విషయ చింతన అన్నది మనం ఉండకూడదా అంటే ఉండాలి. దానిని ఎంతవరకు బ్యాలెన్స్‌లో ఉంచుకోవాలో అది ఉంచుకోవాలి. చాలామంది దీనిని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఎంతోమంది సన్యసించి నేను ఆ ప్రభువు సేవలో గడుపుతున్నాను అని చెప్పేసి ఎంతోమంది వాళ్ళ జీవితాన్ని వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. కానీ ఇక్కడ మనము అది మన లైఫ్‌నంతా కూడా వదిలేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ దీనిని సరిగ్గా మనం అవగాహన చేసుకొని, సరియైన పద్ధతిలో, సరియైన క్రమంలో వెళ్తే చాలు. ఆశని దురాశ చేయకూడదు. దురాశ రాకుండా ఉండాలంటే ధ్యానం చేయాలి. అది మనకు మనం కంట్రోల్ చేసుకోగలగాలి. అది కేవలం ధ్యానం ద్వారా మాత్రమే మనకు సాధ్యమవుతుంది. ఇంకా ఇక్కడ
ఏ వ్యక్తి కూడా మనకు గురువు కాదనమాట. మనకు మనమే గురువు. ఎప్పుడైతే మనకు మనం గురువుగా ఉంటూ నిరంతరం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ, నిరంతరము ప్రతి ఒక్క జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ ఉంటామో, అప్పుడు ఆహ్, ఒక్కొక్కసారి అవతల వాళ్ళు చెప్పినా మనం ఒక్కొక్కసారి అంగీకరించం. నువ్వు సరిగ్గా లేవనో, లేకపోతే నువ్వు కోపంగా బిహేవ్ చేస్తున్నావనో, ఇలా ఎవరైనా పక్క వాళ్ళు చెప్పారనుకోండి, ఒక గురువు కానీ, ఒక వ్యక్తి కానీ చెప్పినా దాన్ని అంగీకరించం. అదే మనకు మనం గురువులమనుకోండి, ఖచ్చితంగా మనం దానిని అంగీకరిస్తాం. నేను సరిగ్గా లేను. ఇక్కడ నేను సరిగ్గా ఆహ్, హ్మ్, ఆహ్, ఇ ఇక్ ఇక్ ఇక్కడ టెన్షన్ పడుతున్నాను. ఇక్కడ సరిగ్గా మాట్లాడటం లేదు. లేదా ఇక్కడ కోపంగా బిహేవ్ చేస్తున్నాను ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు. అని మనకు మనం ఎప్పుడైతే నిరంతరం సెల్ఫ్ చెక్ చేసుకుంటామో అప్పుడు చక్కగా ఉంటుంది. అందుకే మనకు మనమే గురువుగా ఉండాలి. అందుకే విషయం ఉండాలి. దానిని చింతన చేసే విషయం మన కంట్రోల్‌లో ఉండాలి. ఎప్పుడైతే మ అది కంట్రోల్‌లో ఉంటుందో, మనము ఇన్‌బాలన్స్ నుంచి బ్యాలన్స్‌లోకి వస్తాము. ఆ ఇన్‌బాలన్స్‌ని బ్యాలన్స్ చేసేదే ఈ ధ్యానం అన్నమాట. అయితే ఆహ్, ధ్యానం అన్నింటిని ఇస్తుంది మనకు. కానీ ఆహ్, కొన్ని విషయాలు మన జీవితంలో కొన్ని మనకు నష్టాలను కలిగిస్తున్నాయి. ఆ నష్టాలను గురించి కూడా తెలుసుకున్న తర్వాత మనం ధ్యానం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం. అయితే ధ్యానం మనకు కొన్ని పాయింట్స్ ఇచ్చారిక్కడ. తరంగము, మతంగము, పతంగము, మీనము, భృంగము. ఇవన్నీ కూడా జంతువులకు సంబంధించినవి. అయితే ఈ లక్షణాలన్నీ కూడా ప్రతి ఒక్క మానవుడిలో ఉంటాయన్నమాట. తరంగము అంటే లేడి. లేడీ శ్రవణం ద్వారా దగ్గరికి వస్తుంది. అంటే చూడండి లేడీ ఎంత ఫాస్ట్‌గా పరిగెత్తుతుంది అంటే, ఒక పులి కూడా దాన్ని పట్టుకోలేదు. చాలా వేగంగా పరిగెత్తుతుంది. కానీ అది శ్రవణం ద్వారా లొంగిపోతుంది. అంటే దానికి ఇష్టమైన ఒక శ్రావ్యమైన ఒక అద్భుతమైన సంగీతము, లేదంటే కొన్ని ప్రత్యేక కూతల ద్వారా, కొన్ని రకాల శబ్దాల ద్వారా అది వేటగాడికి లొంగిపోతుంది. అది బలవుతుందనమాట. వేటగాడి వలలో పడే బలవుతుందనమాట. అందుకని ఇక్కడ హ్మ్, మనం కూడా ఈ ఈ లేడిలాగా అంటే కొన్ని మాటల ద్వారా మనం ఎక్కడైనా ఎవరి వల్లనైనా బలవుతున్నామా? కొద్దిమంది చాలా తేనె పూసిన మాటలు తేనె పూసిన కత్తి మాటలు మాట్లాడతారు. అయితే ఆహ్, చెక్ చేసుకుందాం. నిరంతరం చెక్ చేసుకుందాం. ఎవరి వల్లైనా బలవుతున్నామా? కొద్దిమంది చూడండి ఆహ్, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వాళ్ళుంటారు. ఇక్కడ ఇలా పెట్టండి, అలా పెట్టండి ఇన్వెస్ట్‌మెంట్ తొందరగా మీకు డబ్బొచ్చేస్తుంది. మీరు చాలా ధనవంతులైపోతారు. ఇలా మనము కొన్ని ఆ వర్డ్స్ ద్వారా, వాళ్ళు చెప్పే మాటల ద్వారా ఏమైనా బలవుతున్నామా? అంటే టెంప్ట్ అవుతున్నామా అక్కడ? ఎప్పుడైతే ఈ యొక్క ఆర్గాన్స్‌నన్నిటిని మనం మన బ్యాలెన్స్‌లో ఉంచుకుంటామో, అప్పుడు మనం టెంప్ట్ అవ్వమనమాట. ఎవ్వరికి మనం టెంప్ట్ అవ్వం. అలా మనము ఎవరి వల్లనన్నా ఎవరి మాటలనన్నా వల్ల, ఆ యొక్క శబ్దాల వల్ల లేకపోతే వేటి వల్లనన్నా మనం బలవుతున్నామా అని మనం నిరంతరం చెక్ చేసుకోవాలి. తర్వాత మతంగం. మతంగం అంటే అడవి ఏనుగు. అడవి ఏనుగు ఎప్పుడు కూడా స్పర్శాసుఖాన్ని కోరుకుంటుంది. అంటే అది ఎప్పుడూ కూడా ఈ అడవి ఏనుగు చూడండి ఎంత బలంగా ఉంటుంది. అది దానిని కోపమొస్తే అది తొండంతో ఇసిరి కొట్టేస్తుంది ఎవ్వరినైనా కూడా. కానీ మావటివాడు దానిని ఎంతో సున్నితంగా స్పృశిస్తూ దానికి సున్నితంగా స్పృశిస్తూ దానికి స్పర్శాసుఖాన్ని ఇస్తాడు. ఆ స్పర్శాసుఖంతో ఆ అడవి ఏనుగు అనేది అక్కడ టెంప్ట్ అవుతుంది. ఆ మావటి వాడికి. అలాగా మనం కూడా మన యొక్క నిత్య జీవితంలో ఏవైనా సుఖాలకు లొంగిపోతున్నామా? ఏవైనా సుఖాలలో ఇరుక్కుపోయి ఉన్నామా మన జీవితంలో? అంటే ఇది లేకపోతే నేను ఉండలేను. ఇలా ఉంటేనే నేనుండగలను. ఒక బెడ్ ఉంటేనే నేను పండుకోగలను. ఒక కారుంటేనే నేను ప్రయాణం చేయగలను. ఇలాంటివి అన్ని అంటే ఏవైతే సుఖాన్నిచ్చేటివి మన నిత్య జీవితంలో ఏవైతే ఉన్నాయో, వాటిలో మనం ఏ విషయంలోనైనా బందీలమై ఉన్నామా? ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఎప్పుడైతే చెక్ చేసుకుంటామో, అప్పుడే మనం దానిలో నుంచి బయటకొస్తాం. ఆ విధంగా మతంగమన్న అడవి ఏనుగు ద్వారా అడవి ఏనుగు ఎలా అయితే స్పర్శాసుకంలో ఇరుక్కుపోయిందో, మనం కూడా అలాంటి స్పర్శాసుకాలలో ఏమైనా ఇరుక్కుపోయున్నామా అన్నది నిరంతరం చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత పతంగం.
పతంగం అంటే కీటకాలు. కీటకాలు వెలుతురుకు ఆకర్షించబడతాయి. అంటే ఆ వెలుతురును చూసి అవి ఆకర్షణకు లోనవుతాయి. కీటకాలకి కీటకాలను అంటే ఈ దోమలు, చిన్న చిన్న పురుగులు ఇవన్నిటిని కూడా చంపడానికి పెద్ద పెద్ద హోటల్స్‌లలో బ్లూ కలర్ లైట్ అట్లా పెట్టేసి దాని చుట్టూతా గ్రిల్ పెట్టేసి దానికి కరెంట్ పాస్ అయ్యేటట్లు ఏర్పాటు చేస్తారు. ఒక మెషిన్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ చిన్న చిన్న పురుగులు, ఆ యొక్క దోమలు అన్నీ కూడా ఆ యొక్క ఆ లైట్ ఆకర్షణకు అక్కడికి వెళ్ళి అక్కడ ఆ గ్రిల్‌కి తాకంగానే అవి చనిపోతాయన్నమాట. ఆ కరెంటు పాస్ అయ్యి. అలా చనిపోతాయి. అంటే బలవుతున్నాయి. దేనికి బలవుతున్నాయంటే అవి ఆ యొక్క కాంతికి ఆకర్షణకు లోనై అవి బలవుతున్నాయి. అలాగే ఇక్కడ వాటిలాగానే మనం కూడా ఏ దానిలకైనా అంటే చూసిన వెంటనే ఇది నాకు కావాలి, ఇది నేను సొంతం చేసుకోవాలి, ఇది నాకుంటే బావుంటుంది అని నిరంతరం ఏమైనా చింతన చేస్తున్నామా? అవి ఏవైనా కావచ్చు. అంటే ఏ దానికైనా మనం ఆకర్షిస్తున్నామా? చూసిన వెంటనే ఇది నాకు కావాలని కోరుకుంటున్నామా? ఒక పెద్ద ఇంటికి పోతాం. పోయిన వెంటనే అబ్బా! ఎంత బావుంది ఈ ఇల్లు. నాకు కూడా ఉంటే బావుంటుంది. కోరుకోవడం తప్పులేదు. కానీ నిరంతరం దాని గురించే ఆలోచిస్తూ, ఆలోచిస్తూ దుఃఖంగా మార్చుకుంటూ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా! మనిషి స్థితి పతనం ఎలా అయ్యాడో, అలాంటి స్థితికి మనమేమైనా వెళ్తున్నామా? అన్నది నిరంతరం మనం చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే చెక్ చేసుకుంటామో అప్పుడే మన ఎదుగుదల అనేది ఉంటుంది. నెక్స్ట్ మీనం. చేప. చేప ఆహ్, నీళ్ళల్లో ఉంటుంది. అది రుచికి బలవుతుంది. చూడండి చేప తన ఆహారాన్ని తినాలి తన ఆహారము తినాలనుకుంటే సముద్రంలో ఎంతో దొరుకుతుంది నిజానికి. ఎంతో ఆహారం ఉంటుంది సముద్రంలో. కానీ అది ఏంటంటే ఆహ్, గా వల వేసే వ్యక్తి అంటే చేపలను పట్టుకునే వ్యక్తి ఆహ్, గాలానికి ఉన్న చిన్న పురుగుకు ఆశపడుతుంది. ఆ యొక్క చిన్న పురుగును రుచి కోసం ఆశపడుతుంది. ఎప్పుడైతే ఆ పురుగును తినాలి అని చెప్పి కోరికతో ఆ రుచిని ఆస్వాదించాలని వెళ్తుందో, తన తనకు తాను బలవుతుందనమాట. అలా మనం కూడా ఏమైనా రుచులకు బలవుతున్నామా? అంటే ఈ ఫుడ్డే కావాలి. ఇది ఇలాగే ఉండాలి. ఇది ఇంతే ఉండాలి. అంటే ఉప్పు, కారాలు నాకన్నీ కరెక్ట్‌గా ఉండాలి. ఇది ఇట్లాగే ఉంటేనే నేను తింటాను. లేకపోతే నేను తినను. ఇలా అంటే ఆహారం విషయంలో కూడా మనము ఎంతగా మనము అంటే ఈ భౌతిక వాసనల మీద ఎంతగా మనము టైం వెచ్చిస్తున్నాము. ప్రతి ఒక్క దానిని ఇది ఇట్లాగే ఉండాలి. ఇది ఇట్లాగే తినాలి అని అలా ఏమైనా ఆ యొక్క రుచుల్లో మనం ఏమైనా బలవుతున్నామా? ఎప్పుడైతే అంటే వాటిని ఎప్పుడైతే చెక్ చేసుకుంటామో, మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాము. అలా కాకుండా నిరంతరం నేను కరెక్టే ఉన్నాను, నేను కరెక్టే ఉన్నాను అని ఇలా అనుకున్నంత కాలం ఏమవుతుందంటే అది నేను కరెక్ట్‌గానే ఉన్నానులే అని అనుకుంటాను. ఎప్పుడైతే ఇలా ప్రతి ఒక్క అంశం మీద మనం నిరంతరం చెక్ చేసుకుంటుంటామో, అవును కదా! నేను దీంట్లో ఇలా ఉన్నాను. నేను ఈ విషయంలో ఇలా పర్ఫెక్ట్‌గా కావాలని కోరుకుంటున్నాను. నేను దీనిని అంగీకరించలేకపోతున్నాను అని మనం ఎప్పుడైతే సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటుంటామో, అప్పుడు మనం దానిని మార్చుకోగలుగుతాము. తర్వాత భృంగం, తుమ్మెద. అయితే ఈ తుమ్మెద ఏంటంటే సువాసనకు బలవుతుంది. అయితే తుమ్మెదలు చెట్ల మీద వాలి ఆ మకరందాన్ని అదంతా సేకరిస్తూ ఉంటుంది కదా! కొన్ని కొన్ని ఎలా ఉంటాయి అంటే మాంసాహారపు చెట్లు ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే ఈ తుమ్మెదలు కానీ, ఇంకేమైనా సరే పురుగులు చెట్టు లోపల ఉన్న ఆ మకరందాన్ని సేవించడానికి దాని లోపలికి వెళ్ళిన వెంటనే ఆ పూల మకరందానికి ఒక హ్మ్, స్రావంలాగా ఉంటుంది. అది ఎట్లా అంటే ఇప్పుడు ఎలకలకి ప్యాడుకి అతుక్కుపోతాయి కదా! ఎలుకలు వచ్చి అలాంటి స్రావం లాంటిది ఏదో ఉంటుందనమాట. దానివల్ల ఏమవుతుందంటే, ఆ తుమ్మెదలు అవి ఆ పూల మకరందాన్ని తీసుకోవడానికి అక్కడికెళ్ళినప్పుడు, అవి అక్కడే ఇంకా అతుక్కుపోతాయన్నమాట పూల రెక్కలకు. అప్పుడు ఏమవుతుందంటే, అవి పెటల్స్ అన్నీ మూసేసుకోవడం, లేదంటే ఒక రకమైన మత్తులాగా అయిపోయి, అవక్కడనే పడిపోయి, అలాగే చనిపోతాయన్నమాట. అయితే కొన్ని కొన్ని రకాలుంటాయి. పూలన్నమాట. మాంసాహారపు చెట్లుంటాయి ఇవి. అయితే అలా
ఏ తుమ్మెదలు ఎలా అయితే బలవుతున్నాయో వాసనకి, మనం అలాంటివి ఏమైనా బలవుతున్నామా? అంటే ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్‌గా మనకు మెడిటేషన్‌లో ఒక్కొక్కసారి ఎంతో అద్భుతమైన సుగంధ పరిమళాలొస్తుంటాయి, వాసనలొస్తుంటాయి. ఆహ్, ఒకరోజొస్తాయి. రోజూ రావాలని కోరుకుంటామా? రోజూ వస్తాయా? అంటే రావు. అబ్బా! ఆ వాసనొచ్చింటే బావుండు. ఆ వాసనొస్తే చాలా బావుంది నాకు. ఆ వాసనొచ్చింటే నాకు ధ్యానం బాగా కుదురుతుంది. ఆ వాసనొస్తే బావుండు. ఆహ్, వస్తే బావుండని కోరుకోవడం కరెక్టే. కానీ నిరంతరము దాని గురించి ఆలోచిస్తూ నువ్వు ధ్యానం చేయాలనుకున్న ధ్యానాన్ని సరిగ్గా చేయలేకపోతున్నావు. నిన్ను నువ్వు ఆహ్, ఆటోమేటిక్‌గా కోల్పోతున్నావు. మనం ఏ పనైతే చేయాలో ఆ పని చేయకుండా వేరే పని మీద శ్రద్ధ పెడుతున్నాం. అలా నిరంతరం ఈ యొక్క తరంగము, మతంగము, పతంగము, మీనము, భృంగంలాగా మనం కూడా ఈ యొక్క ఇంద్రియాలను మనం మన ఆధీనంలో ఉంచుకోవాలి. ఇవి మన ఆధీనంలో ఉంచుకోవాలి అంటే కేవలం ఒకే ఒక మార్గము ధ్యాన మార్గము. ఎందుకంటే ఇందాకే చెప్పుకున్నాం. బుద్ధి వికసించాలి అంటే మనకు ధ్యానం కావాలి. ధ్యానం చేస్తే బుద్ధి వికసితమవుతుండటంతో పాటు మన మనస్సు అనేది మన కంట్రోల్‌లో ఉంటుంది. కాబట్టి మనం నిరంతరము ధ్యాన సాధన చెయ్యాలి. అయితే ఇక్కడ మరి ఆహ్, ఇవి ఉండకూడదా? ఇప్పుడు ఒక చూపుంది. మనకు చూ చూపిచ్చిందెందుకు? చూడ్డానికి. స్పర్శ ఇచ్చిందే స్పర్శించడానికి. రుచి గుళికలిచ్చిందే రుచి చూడడానికి. ఇలా ఇవన్నీ ఇచ్చింది భగవంతుడు. ఇవన్నీ అనుభవించమనే కదా! మరి అమ్మో! నేను ఇవి అనుభవించకూడదు. నేనిలా ఉండకూడదు. నేను రుచి చూడకూడదు. నేను స్పర్శ చూడకూడదు. నాకు కళ్ళున్నాయి గానీ, నేను చూడను అని ఇవన్నీ మూసేసుకొని కూర్చుంటామా? అలా కూడా కూర్చోకూడదు. అంటే ఎప్పుడైనా సరే ఒక పరమాత్ముడు మనల్ని నాశనం చేసేవేవి మనకివ్వడనమాట. ఇవన్నీ మనల్ని నాశనం చేసేవి కాదు. మనము ఎంత వరకు యూజ్ చేసుకుంటే అంతవరకే యూజ్ చేసుకోవాలి. అంతేకానీ దానిని ఎక్కువగా యూజ్ చేసుకుంటే అప్పుడు మనము వాటిని నాశనం చేసేసుకుంటాం ఏవైనా సరే. అందుకే ఈ పంచేంద్రియాలను మా మనకిచ్చాడు అంటే అవి మనకవసరం. మనకవసరం గాబట్టే అవి ఉన్నాయి. అవి ఎంతవరకు యూజ్ చేసుకోవాలో వాటిని అంతవరకు యూజ్ చేసుకోవాలి. మ ఇది ఎంతవరకు యూజ్ చేసుకోవాలి అన్నది కూడా మన మనస్సుపై ఆధారపడి ఉంటుందనమాట. అందుకే ఈ ఈ ఇక ఈ 5 ఇంద్రియాలకు బలవ్వకుండా ఉండడానికి నిరంతరం మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం వల్ల మనకు విచక్షణ జ్ఞానం పెంచుకుంటామనమాట. అయితే ధ్యానం వలన మనకి ఏమొస్తుంది మెయిన్‌గా అంటే బ్యాలెన్స్ మైండొస్తుంది. అంటే దేనినైనా సరే ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకుంటాం. ఒక కోపమొచ్చింది. దానిని హ్మ్. అవతలి వాడు చేసే చర్యల వల్ల మనకు కోపం రాదు. మనం కోప్పడాలి అనుకుంటే కోపమొస్తుంది. అలాంటి కోపాన్ని మనం ప్రదర్శిస్తాం. తినాలి అనుకుంటేనే తింటాం. ఒక వాసన చూడాలి అనుకుంటేనే చూస్తాం. పడుకోవాలి అనుకుంటేనే పడుకుంటాం. ఇలా ప్రతి ఒక్క కర్మలో, ప్రతి ఒక్క పనిలో కూడా మనకు బ్యాలెన్స్ మైండ్ అనేది వస్తుందనమాట. ధ్యానంలో చాలా రకాల పద్ధతులున్నాయి. మంత్రం, తంత్రం, యంత్రం ఇలా రకరకాల పద్ధతులున్నాయి. అయినా కూడా ఎందుకు మరి శ్వాసతోనే ఈ ధ్యానం ఎందుకు చెయ్యాలి అంటే, ఈ శ్వాసతో అంటే ఈ శ్వాసతో కూడి ఉన్న ధ్యానము లేటెస్ట్ మోడల్ అన్నమాట. బుద్ధుడు ఎన్నో యుగాలకు అందించినప్పటికీ ఈ మంత్రము, ఈ తంత్రము, ఈ యంత్రము ఇటువంటి పద్ధతులు ఎంతో కష్టతరమైనవన్నమాట. ఎంతో ధ్యాస పెట్టాలి. ఒక మంత్రాన్ని అదే పనిగా జపించాలి. అంతే వేగంతో అంతే శృతిలో, అంతే ధ్యాసతో జపిస్తూ చేయాలి. అది ఎంతో కష్టతరమైనది. అదే శ్వాసతో అంటే నిరంతరం మనం ఆ శ్వాసను గమనిస్తూ ప్రయత్నం చేస్తాం. అంటే ఇది ఎందుకు అనంటే ఒక అప్‌గ్రేడ్ అయిన లేటెస్ట్ మోడల్ అన్నమాట. ఈ శ్వాసతో ధ్యానం. అందుకే మనకు ఎప్పుడైనా సరే లేటెస్ట్ మోడల్‌లో మనకు ఫీచర్స్ ఎక్కువగా ఉంటాయి. టైమ్ వేస్ట్ అవ్వదు. తొందరగా మనం ఈజీ మెథడ్‌లో ఉంటాయి. అన్నీ నేర్చుకోవడం కానీ, మనము సాధించడానికి కూడా ఈజీగా ఉంటుంది.
అందుకనే మనకు ఈ శ్వాస మీద ధ్యానము అన్నది మనకు అందించడం జరిగింది. అయితే ఈ ఈ శాస్త్రీయ పరికరాలు ఎలా అయితే అప్‌గ్రేడ్ అవుతూ లేటెస్ట్ మోడల్ ఎలా అయితే వచ్చాయో, ఈ ఆధ్యాత్మికంగా కూడా టెక్నాలజీ అన్నది పెరుగుతూ ఉంది. ఇప్పుడు చూడండి, బుద్ధుడు ఒకప్పుడు మనకు శ్వాస మీద ధ్యాస అని ఈ ఆనాపానసతి ధ్యానాన్ని అందించాడు. పత్రిజీ సారు మనకు ఈ ఆనాపానసతి ధ్యానాన్ని అందించాడు ఈ యుగంలో మళ్ళీ. మనకు వంశీ సారు ఈ ధ్యానంతో పాటు కర్మ ధ్యాన ప్రక్రియను అందించారు. ఇప్పుడు చూడండి, మనము ఎన్నో గంటలు గంటలు కూర్చొని ధ్యానం చేయాలి. ఈజీగా ఒక 8 గంటలు కూర్చొని ధ్యానం చేస్తే మనం ధ్యానంలోనే కర్మలను చూసుకోవడము, ఆ కర్మలను క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. అదే దానిని చిన్న ప్రాసెస్‌గా చేసేసారు వంశీ సార్. ఒక కర్మ ధ్యానం అన్న ప్రక్రియ. ఆ కర్మ ధ్యానం ద్వారా ఏమవుతుంది? మనము ప్రతిరోజు 1 గంట చేస్తున్నాం. లేదా 2 గంటలు ధ్యానం చేస్తున్నాం. పడుకునే ముందు ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి పడుకుంటున్నాం. మధ్యరాత్రిలో మెలుకువ వచ్చేలా చేయండి మాస్టర్స్ అని ఒక చిన్న సంకల్పం పెట్టుకొని పడుకుంటున్నాం. చక్కగా మధ్యరాత్రి మెలుకువొస్తుంది. మెలుకున్నప్పుడు కూర్చొని ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి, మాస్టర్స్ నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. ఈ ప్రాబ్లమ్‌కి సంబంధించిన కర్మలేంటివి? నేను గత జన్మల్లో, గతంలో చేసిన కర్మలు నాకు చూయించండి అని చక్కగా అడిగి, మళ్ళీ కొద్దిసేపు ధ్యానం చేసి పడుకుంటున్నాం. చక్కగా నిద్రపోతున్నాం, కలగంటున్నాం, టైం వేస్ట్ కావట్లేదు. చక్కగా మన కర్మలను చూసుకుంటున్నాం. కర్మలను క్లియర్ చేసుకుంటున్నాం. అంటే ప్రతి ఈ శాస్త్రీయ పరికరాలు ఎలా అయితే లేటెస్ట్ మోడల్‌గా అప్‌గ్రేడ్ అవుతూ వస్తున్నాయో, అట్లాగే ఆధ్యాత్మికంగా కూడా చాలా అద్భుతంగా టెక్నాలజీ పెరిగిపోయి, రకరకాల ప్రక్రియలు, రకరకాల పద్ధతులు ఎంతో అద్భుతమైనవి మన ముందుకు వస్తున్నాయి. మనము దానిని ఆచరించి ఇంకా సులభతరం మనం చేసుకోవచ్చు. ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా అద్భుతమైన పద్ధతులు రావచ్చు. మనం చెప్పలేం కదా! ఇదే అద్భుతమైన పద్ధతి కాదు. ఇంకా అద్భుతమైనవి ఇంకా రావచ్చనమాట. అదే విధంగా ఎంతోమంది మహనీయులు ఈ ధ్యానాన్ని మనకు అప్‌గ్రేడ్ జేసి, మనము ఎక్కడికో వెళ్లి సాధన చేయకుండా ఒక నిమిషం మాస్టర్స్. సారీ మాస్టర్స్. అయితే ఈ ఇన్ ఇన్ ఎంతోమంది మహనీయులు ఈ ధ్యానాన్ని అప్‌గ్రేడ్ జేసి, మనం ఎక్కడికో వెళ్లి సాధన చేయకుండా, ఇంతకుముందు ధ్యాన సాధన చెయ్యాలంటే హిమాలయాలకు, గురువులకు వెళ్లి వాళ్ళ సంసారాన్ని అంతా కూడా వదిలేసి ఆహ్, హ్మ్, అడవులకు వెళ్ళడము, లేకపోతే గురువుల దగ్గరికి వెళ్ళడము, హిమాలయాలకు వెళ్ళడం, అవన్నీ చేసి సాధన అన్నది అప్పుడు ప్రారంభించేవారు. కానీ ఇప్పుడు చూడండి ఎంత హాయిగా మన ఇంట్లో మనం కూర్చుంటున్నాం. ఆహ్, ఎటువంటి ఇబ్బంది లేదు. మనకిష్టమొచ్చిన సమయంలో, మనకిష్టమొచ్చినప్పుడు హాయిగా ప్రశాంతంగా కూర్చుంటున్నాం. ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చుంటున్నాం. ఇక్కడ, అక్కడ అని ఏమీ లేదు. హాయిగా కూర్చుంటున్నాం. కళ్ళు 2 మూసుకుంటున్నాం. జస్ట్ వేళ్ళలో వేలు పెట్టుకుంటున్నాం. హాయిగా ప్రశాంతంగా కూర్చొని శ్వాసను గమనిస్తూ ధ్యానం చేస్తున్నాం. చూడండి ఎంత అప్‌గ్రేడ్ అయ్యిందో ఈ యొక్క ధ్యానము, ఇవన్నీ కూడా. అంటే ఇది కేవలం ఒక్కరి వల్ల సాధ్యం కాలేదు. ఎంతోమంది మహనీయులు వాళ్ళు ధ్యానం చేసి ఇంకా లేటెస్ట్ మోడల్స్‌ని అంటే ఇంకా అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఈ యొక్క సాధనా మార్గాలను మనకు అందించారనమాట. అంతటి అద్భుతమైన సాధన మార్గాలను అందించిన ప్రతి ఒక్క మాస్టర్‌కి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అదే విధంగా ధ్యానం వల్ల లాభాలు చూసుకుందాం ఇప్పుడు. ధ్యానం వల్ల ముందుగా మనకు కలిగే లాభం ఏంటి అంటే ఏకాగ్రత వస్తుంది. అంటే ఏకాగ్రత రావడం వల్ల ఏమవుతుంది అంటే, మనకు 5 ఇంద్రియాలు ఇందాక చెప్పుకున్నాం కదా! 5 ఇంద్రియాలు అన్నీ కూడా చార్జ్ అవుతాయన్నమాట ధ్యానంలో. అంటే మనము చూస్తాం. ఏది చూడాలో అదే చూస్తాం. ఏది మాట్లాడాలో అదే మాట్లాడతాం. ఏది తినాలో అదే తింటాం. అంటే ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క ఇంద్రియం మీద అవగాహన అనేది పెరుగుతుంది. ఆ 5 ఇంద్రియాలు కూడా మనకు ధ్యానంలో చార్జ్ అవుతాయి.
చార్జ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్‌గా మనకు ఏకాగ్రత అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఆటోమేటిక్‌గా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. సరే జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని చెప్పేసి చిన్నప్పుడు ఎప్పుడో కఠినంగా ఉన్న ఒక శ్లోకంని అంటే బుక్‌లో ఉంది కదా! నువ్వు ఫోర్త్ క్లాస్‌లో అట్లా చదువుకున్నావు కదా! ఆ శ్లోకం చెప్పు అంటే ఎవరికీ గుర్తుకు రాదు మాస్టర్స్. ఇక్కడ జ్ఞాపక శక్తి అంటే మనము ఏదైతే గుర్తుకు పెట్టుకోవాలో అది గుర్తుకు పెట్టుకోవడం. అనవసరమైన విషయాలు వింటాం. కానీ వాటిని అప్పుడే వదిలేస్తాం. అంతేకాని అనవసర విషయాలను ఇంకా మనం బ్రెయిన్‌లో పెట్టుకొని ఇంకా వాటి గురించి మననం చేయడం ఇలాంటివి చెయ్యమనమాట. అలా మనకు జ్ఞాపక శక్తి పెరగడం అంటే, మనకు ఏదైతే అవసరమో అది మన జీవనానికి మనకు ఏదైతే ఉపయోగపడుతుందో దానిని మాత్రమే మనం గుర్తుకు పెట్టుకోవడం జ్ఞాపక శక్తి పెరగడం అంటే. తర్వాత బుద్ధి కుశలత వస్తుంది. అంటే బుద్ధిని ఉపయోగించి ప్రాబ్లమ్స్ నుంచి బయటకొస్తాం. ఇప్పుడు చూడండి ఏదైనా ఒక ప్రాబ్లమ్ వస్తుంది. ప్రాబ్లమ్స్ రాకుండా ఉండవు. కానీ అప్పుడు మనం మన విచక్షణ జ్ఞానాన్ని యూజ్ చేస్తాం. ఆహ్, ఈ ఇప్పుడు అంటే మనము ఇంతకుముందు ధ్యానంలోకి రాకముందు ఏమయ్యేదంటే ఒక సమస్య వచ్చిందనుకోండి ఆ టెన్షన్ పడిపోతాం. టెన్షన్ పడిపోయి ఏం చేయాలో అర్థం కాదనమాట. ఏడుస్తూ, బాధపడుతూ అరే! నాకు ఈ సమస్య వచ్చిందని ఆ సమస్యనే 10 మందికి చెప్పుకుంటూ ఇలా చేసేవాళ్ళం. కానీ ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత వచ్చిన మార్పేంటంటే ఓకే. సమస్య వచ్చింది. ఆ సమస్యానికి ఖచ్చితంగా మార్గం ఉంటుంది. సమస్యను ఇచ్చిన భగవంతుడు దానికి సంబంధించిన మార్గాన్ని కూడా ఇస్తాడు కదా! ఓకే. ఆ మార్గం ఉంటుంది. ఆ మార్గం కోసం నేను అన్వేషిస్తాను అని, ఆ మార్గం గురించి మనం అన్వేషిస్తూ, ఆ సమస్యను తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాని ఆ సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ఇబ్బంది పడుతూ ఉండట్లేదనమాట. అలా మనం ఆ బుద్ధిని పెంచుకుంటాం. ఆ బుద్ధి కుశలత అన్నది మనము సాధించుకుంటామనమాట ధ్యానం ద్వారా. తర్వాత సంకల్ప శక్తి సిద్ధిస్తుంది. అంటే ఈ సంకల్ప శక్తి ఎప్పుడు సిద్ధిస్తుంది అంటే, మనము ధ్యానం చేస్తూ నిరంతరం చేస్తూ ఉంటే మన చైతన్యం అనేది పెరుగుతుందనమాట. మన చైతన్యం ఎప్పుడైతే పెరుగుతుందో, ఆ యొక్క ఎనర్జీ లెవెల్స్ అంతా కూడా పెరిగి, మనము ఏదైతే సంకల్పం పెట్టుకుంటామో, అది మనం సిద్ధించుకోగలుగుతామనమాట. అలా ఆ సంకల్ప సిద్ధిని కూడా మనము సే సిద్ధించుకోగల శక్తిని అన్నది మనకు ఈ ధ్యానంలో వస్తుంది. తర్వాత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎలాగైనా బతకగలను. ఏదన్నా జరగని, ఏమైనా జరగని, నేను బతకగలను అన్న కాన్ఫిడెన్స్ అన్నది మనకు ఆత్మవిశ్వాసం అన్నది ఈ ధ్యానం వల్ల వస్తుంది. అంటే ఇంతకుముందు ఏదైనా సమస్య వచ్చిన వెంటనే, అబ్బా! ఈ సమస్యల వల్ల నా వల్ల కావట్లేదు. చనిపోతానబ్బా! నేను చచ్చిపోతానబ్బా! అని ఇలా అనుకుంటూ ఉండేవాళ్ళం. అదే ఇప్పుడు ఎలాగైనా సరే నేను బతకగలను. ఎన్నన్నా ఉండని నా చుట్టూత. ఎన్ని సమస్యలైనా ఉండని, ఏమైనా ఉండని. నేను చక్కగా ఆనందంగా బతకగలుగుతాను అన్న ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనకు పెరుగుతుంది ఈ యొక్క ధ్యానం వల్ల. తర్వాత ఆత్మస్థైర్యం పెరుగుతుంది. గెలుపు ఓటముల మధ్య సమతుల్యత అనేది పెరుగుతుంది. చూడండి గెలిచినప్పుడు ఆ యొక్క గెలుపును సహజంగా తీసుకుంటాం. అదే విధంగా ఓడిపోయామా? ఓకే. అనుభవం అయితే వచ్చిందిగా ఓటమిలో. ఓకే. దీనిని కూడా ఆనందంగా తీసుకుంటాను అని ఆ బ్యాలెన్స్ గెలుపు, ఓటమిని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలిగే సమతుల్యత అన్నది మనకు ఈ ధ్యానం ద్వారా వస్తుంది. ఆందోళన, విసుగు, భయము, మూఢనమ్మకాలు, అజ్ఞానము, దురాశ, జీవితం పట్ల విరక్తి ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఇవన్నీ ఉన్నాయి ఇంతకుముందు. కానీ వీటి నుంచి బయటికొచ్చాం. చిన్నదానికి భయపడేవాళ్ళం ఇదివరకు. ఇప్పుడు భయం లేదు. చక్కగా అభయంతో జీవిస్తున్నాం. ఆందోళన పడేవాళ్ళం, టెన్షన్ పడేవాళ్ళం. ఇప్పుడు ఏ టెన్షను లేదు. మూఢనమ్మకాలు చూడండి ఎన్నో మూఢనమ్మకాలు గురించిన జ్ఞానాన్ని ఎంతో తెలుసుకుంటున్నాం మనం ఎన్నో క్లాసుల ద్వారా. ఆ మూఢనమ్మకాలు కూడా మనం తొలగించుకుంటున్నాం. దురాశ, దురాశ అన్నది లేదు. ఎంతవరకు కోరుకోవాలో అది ఆశ ఉంటుంది. కానీ దానిని దురాశగా మార్చుకోవటం లేదు. విరక్తి, జీవితం పట్ల విరక్తి అన్నది లేదు. అబ్బా! ఎంత అద్భుతమైన జీవితం ఇచ్చావు భగవంతుడా! అని ఆయనకు నిరంతరం మనం కృతజ్ఞత చెప్పే స్థాయికి మనం వెళ్ళాం. ఎప్పుడు కూడా విరక్తిగా భావించట్లేదు. ఈ యొక్క శరీరాన్ని, ఈ యొక్క జీవితాన్ని. అలా మనము అన్ని విషయాల పట్ల మార్పు చెందుకుంటూ వస్తాము ఈ యొక్క ధ్యానం ద్వారా.
నెక్స్టు ఆరోగ్యం వస్తుంది. ఖచ్చితంగా ఇదైతే సాధ్యమవుతుంది ప్రతి ఒక్కరికి. ధ్యానంలోకి వచ్చి నిరంతరం ఒక 41 రోజులు ఖచ్చితంగా చక్కగా ధ్యానం చేసేవారికి చక్కగా ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. అయితే ఈ యొక్క ఆహ్, ఆరోగ్యం విషయంలో ఏమవుతుంది, ధ్యానం చేసేటప్పుడు ఏమవుతుంది అంటే, మనకు కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటాం. ఆ కాస్మిక్ ఎనర్జీతో నాడీ మండల శుద్ధి అవుతుంది. ఎప్పుడైతే నాడీ మండలంలో అంతా బ్లాక్స్ అవన్నీ ఏర్పడిపోయి ఉంటాయి కదా! ఎప్పుడైతే ఆ కాస్మిక్ ఎనర్జీని మనము తీసుకుంటూ ఉంటామో, ఆ నాడి మండలంలో ఉన్న ఆ బ్లాక్స్ అన్నీ తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులంగా మారతామనమాట. అందుకు ఖచ్చితంగా ఆరోగ్యం వస్తుంది. తర్వాత మానసిక లాభం అంటే మన ఎమోషన్స్ ఏవైనా ఉండని ఆ ఎమోషన్స్‌నన్నింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాం. మానసిక లాభం అనేది ధ్యానం ద్వారా చేకూరుతుంది. ఆహ్, అందుకని మీ మనసు మీ మాట వినేలా చేస్తుంది. అంటే మనము ఆహ్, ఈ యొక్క మనస్సును మన ఆధీనంలో మనం పెట్టుకుంటామనమాట. మనస్సు ఆధీనంలో మనం ఉండం. మన మన మనం మనము మన మనస్సును మన ఆధీనంలో ఉంచుకోగలుగుతాము. ఈ విధంగా ప్రతిరోజు కూడా ధ్యానాన్ని నిరంతరము చక్కగా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎక్కడ వీలైతే అక్కడ చక్కగా కూర్చొని, చక్కగా శ్వాసను గమనిస్తూ, ఏ పద్ధతులు అవసరం లేదు. ఏవి అవసరం లేదు మనకు. చక్కగా ఒక ప్లేస్‌ని ఎంచుకోవాలి, చక్కగా కూర్చోవాలి, కళ్ళు 2 మూసుకోవాలి, చక్కగా స్థిర సుఖాసనంలో కూర్చొని మీ యొక్క శ్వాసను గమనిస్తూ హాయిగా, ప్రశాంతంగా ధ్యానం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ ప్రశాంతమైన ఈ యొక్క ధ్యానాన్ని మనం అవలంబిస్తూ ఉంటామో, ఎన్నో లాభాలు ఈ ఎన్నెన్నో లాభాలు. మన కర్మలు తొలగుతాయి. చక్కగా అద్భుతమైన జీవితాన్ని మనం జీవిస్తాం. ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటాం. అసలైన ఆ పరమాత్మ తత్వం ఏంటి? ఆ పరమాత్మను అంటే ఆ పరమాత్మకు ఏంటి సంబంధము? మరణాంతర జీవితం అంటే జీవించి ఉండగానే ఆ మరణాంతర జీవితాన్ని గురించి కేవలం ఈ భూలోకమే కాకుండా ఎన్నో లోకాలున్నాయి. ఆ లోకాల గురించి ఎంతో జ్ఞానం. ఎంత అద్భుతమైన జ్ఞానం అనేది మనకు ఈ ధ్యానం ద్వారా మనకు ప్రతినిత్యం అందుతూనే ఉంటుంది. ఇది మాస్టర్స్ ఈరోజు క్లాసు. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన ప్రతి ఒక్క మాస్టర్‌కి, ముఖ్యంగా బుద్ధ భగవానుడికి, పత్రి సార్‌కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ థాంక్ యూ సో మచ్.